హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 862కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏమిటో చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్స్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. రేపటి నుంచి మీకు 28వ తారీఖు వరకు, అంటే 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇక్కడ ఎలక్ట్రానిక్ సేల్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ ఒకసారికి అన్ని మొబైల్ ఫోన్స్ అంటే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మీద సో డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. ఐసిఐసిఐ అలాగే హెచ్డిఎఫ్సి మీద మీకు వచ్చేసరికి డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి. ఇక అలాగే మనకి రియల్మీ కూడా వీళ్ళు రియల్మీ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేశారుగా. వాడి వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. సో వీళ్ళు కూడా వచ్చేసరికి రియల్మీ ప్రోడక్ట్స్ మీద అప్ టు 1000 రూపీస్ వరకు సో డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. సో అదైతే ఈ రోజుతో క్లోజ్ అయితే అయిపోబోతుంది. సో నెక్స్ట్ న్యూస్, జియో ఫ్లైట్ ప్లాన్స్ అయితే అనౌన్స్ చేసింది కదా. మనం ఫ్లైట్లో ఉండి కూడా సో మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేయవచ్చు. సో ఈ ప్లాన్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. వీటిని వచ్చేసరికి ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. 499, 699, 999. సో ఈ 3 ప్లాన్స్ని మీరు రీఛార్జ్ చేసుకొని 1 డే వరకు వీటి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో 1 డేలో మీరు ఈ ఫ్లైట్స్లో జర్నీ చేసేటప్పుడు యూజ్ చేయవచ్చు. మొత్తం వచ్చేసరికి 22 ఎయిర్లైన్స్తో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిసి ఈ ప్లాన్స్ని అయితే తీసుకొచ్చారు. అంటే ఈ 22 ఎయిర్లైన్స్లో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ ప్లాన్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్, యాపిల్ నుంచి యాపిల్ ఇన్ యాప్ పర్చేసింగ్లో 15% తగ్గిస్తానని చెప్పేసి ఇంత ముందు వచ్చేసరికి డెవలపర్స్కి ప్రామిస్ అయితే చేసింది. నెక్స్ట్ ఇయర్ జనవరి 1వ తారీఖు నుంచి దీన్ని అమల్లోకి అయితే తీసుకురావాలని చెప్పేసి యాపిల్ అయితే భావించింది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి కొంతమంది డెవలపర్స్ సో వీటిని వచ్చేసరికి ఎర్లీగానే సో అందుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి అందరు డెవలపర్స్కి అయితే కాదు, ఎవరైతే ఇయర్లీ 7.4 crores వరకు వీళ్ళు ఇన్ యాప్ పర్చేసింగ్లో అంటే ఆదాయం సంపాదిస్తారో వాళ్ళకి మాత్రం వీళ్ళు వచ్చేసరికి 15% డౌన్ చేసి, అంటే ముందు వచ్చేసరికి 30% వరకు వీళ్ళు కమిషన్ అయితే తీసుకునేవాళ్ళు డెవలపర్స్ నుంచి. ఇప్పుడు వై నుంచి వీళ్ళు వచ్చేసరికి 15% మాత్రమే కమిషన్ అయితే తీసుకుంటుంది అనమాట యాపిల్ వచ్చేసరికి. సో అది కూడా అందరికీ కాదు. సో త్రాంగి చూస్తే మనకి గోడాడీ తెలిసిందే కదా, వెబ్సైట్లు మనకు కావాలంటే డొమైన్ సో ఇక్కడైతే మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఇందులోని ఎంప్లాయీస్ ఫిషింగ్ అటాక్ అయితే గురైనట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి ఇప్పుడు వచ్చేసరికి గోడాడీ క్షమాపణ అయితే కోరుతుంది ఎంప్లాయీస్కి. సో వీళ్ళు ఎలా అటాక్ చేశారు అంటే, గోడాడీకి సంబంధించిన సర్వర్ని యూజ్ చేసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి సో గోడాడీ బోనస్ ఇస్తున్నాం మీకు. సో క్రిస్మస్ బోనస్ $650 వరకు బోనస్ అయితే ఇస్తున్నాము. దీనికి గాను మీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఫిషింగ్ మెయిల్స్ అయితే అందరికీ వెళ్ళినాయి అంట ఎంప్లాయీస్కి. అందులో 500 మంది ఎంప్లాయీస్ వరకు బారిన పడినట్టుగా తెలుస్తున్నారు. వాళ్ళు అది క్లిక్ చేసి వీళ్ళు డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేశారంట. సో ఈ విధంగా వచ్చేసరికి వీళ్ళు మెయిల్స్ పంపించకుండానే గోడాడీ ఎంప్లాయీస్కి అయితే బోనస్ ఇస్తామని చెప్పేసి మెయిల్స్ అయితే వెళ్ళి ఇప్పుడు వచ్చేసరికి గోడాడీ ఎంప్లాయీస్ని సో క్షమాపణ అయితే కోరుతుంది. సో త్రాంగి చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 5 Pro 5G వేరియంట్ మొబైల్ మన ఇండియాలో అన్ని అతి త్వరలో లాంచ్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మేబీ ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేసరికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. నిన్న కాక నిన్న సో వీళ్ళసరికి రెనో 5 Pro Plusని ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి రెనో 5 Pro 5G వేరియంట్ని, ఇంకోటిసరికి రెనో 5 4G వేరియంట్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు COVID-19 సంబంధించిన అప్లికేషన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేసింది. దీని పేరు వచ్చేసరికి వీళ్ళు WHO COVID-19 అప్డేట్స్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ పేరు పెట్టినట్టుగా చూస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ మీరు ఇప్పటి వరకు చూస్తే చాలా వరకు ఫేక్ న్యూస్లు ఇలాంటివి వస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి డైరెక్ట్గా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సో డైరెక్ట్గా మనకి అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఈ వైరస్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే వచ్చేసరికి వ్యాక్సిన్ సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే చూడొచ్చు. వేరే ఫేక్ న్యూస్ని అయితే ఇక ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో వచ్చేసరికి మీకు కాంట్రాక్ట్ ట్రేసింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట. కాంట్రాక్ట్ ట్రేసింగ్ సపోర్ట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనకి iOS అండ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా అయితే తీసుకొచ్చేసినాయి అన్ని డివైసెస్కి. సో అది కాకుండా మీకు ఈ యాప్ ద్వారా కూడా సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్, ఢిల్లీలో సైబర్ క్రైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక చూస్తే ఈ ఇయర్ నమోదైన క్రైమ్ రిపోర్ట్స్ అంటే సైబర్ క్రైమ్ రిపోర్ట్స్లో చూసుకుంటే 60% ఫైనాన్షియల్ ఫ్రాడ్సే ఉన్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. అంటే మనకి బ్యాంకింగ్ సంబంధించి అలాగే ఫిషింగ్ మెయిల్స్ కానీ ఇవన్నీ చూస్తే మనకి ఫైనాన్షియల్గా మన దగ్గర డబ్బులు గుంజేసే ఏవైతే ఫ్రాడ్స్ ఉంటాయో సో అవి వచ్చేసరికి 60% నమోదైనట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక 14% చూస్తే మనకి క్రైమ్ అంటే హ్యాకింగ్ డేటాకి రిలేటెడ్ కేసెస్ అయితే ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది. మరికొన్ని వచ్చేసరికి మనకి సోషల్ మీడియాకి సంబంధించి అంటే ఫేస్బుక్, టిక్టాక్, అలాగే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ సో వీటికి సంబంధించిన క్రైమ్స్ కొన్ని నమోదైనట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించిన ఏదైతే అకౌంట్స్ ఉంటాయో ప్రొఫైల్ అవి సో వాటిని అయితే వీళ్ళు బ్లాక్ కూడా చేసినట్టుగా ఢిల్లీ సైబర్ క్రైమ్ అయితే చెబుతుంది. సో త్రాంగి చూస్తే మనకి ఫాస్టాగ్ టోల్ గేట్ ఫిజికల్ మనీ చెల్లించుకుంటే మనం ఈ ఫాస్టాగ్ని అయితే యూజ్ చేస్తాం కదా. సో దీని వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుంచి సో మ్యాండేటరీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇకపై నుంచి మీరు ఫిజికల్గా అమౌంట్ ఇవ్వడానికి ఉండదు. సో ఎప్పుడైనా టోల్ గేట్ మీరు రీచ్ అవ్వాలి
మొబైల్ అంటే ఖచ్చితంగా మీకు ఫాస్టాగ్ అయితే ఉండాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు యూనియన్ మినిస్టర్ నితిన్ అయితే చెప్తున్నారనమాట. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాస్టాగ్ అయితే ఉండాలి. యాక్చువల్గా ఈ ఫాస్టాగ్ మన ఇండియాలో 2016లో ఇంట్రడ్యూస్ చేశారు, 2017లో అలాగైతే వచ్చింది. ఇక 2018లో చూసుకుంటే దగ్గర 34 లక్షలు ఫాస్టాగ్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు 2021 నాటికల్లా మొత్తం అన్ని సో కంప్లీట్ మనం ఒక టోల్ గేట్ దాటాలంటే కంప్లీట్ ఫాస్టాగే ఉండాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో తర్వాత చూస్తే మనకి మీడియాటెక్ నుంచి ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే మనకి 2020లో ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి క్వాల్కామ్ని దాటేసి ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా దీనికి రీజన్ ఏంటంటే మనకి ఏమైనా బడ్జెట్ మొబైల్స్ కనుక చూస్తే సో అన్నిట్లోనూ ఆల్మోస్ట్ మనం మీడియాటెక్ ప్రాసెస్ అయితే చూడడానికి ఉంటుంది. 7,000 రూపాయలు అంటే 18,000 రూపాయల మధ్యలో ఉండే అన్ని మొబైల్స్లో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే సో ఈ మీడియాటెక్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అందువల్ల వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు క్వాల్కామ్ని దాటేసి ముందుకైతే వెళ్ళారు. సో ఎందుట్లో మార్కెట్ పర్సంటేజ్లో చూస్తే వీళ్ళు 31% మార్కెట్ ప్లేస్ని అయితే ఆక్యుపై చేశారు. క్వాల్కామ్ చూస్తే 29% ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది 4G సెగ్మెంట్లో, అంటే 4G సంబంధించిన చిప్ సెట్లో అనమాట. 5Gలో చూసుకుంటే ఇప్పటికీ క్వాల్కామ్ అయితే నెంబర్ 1లోనే ఉంది. సో తర్వాత చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో సో వీటిని వచ్చేసరికి జనవరి 14వ తారీఖున S21 సిరీస్తో లాంచ్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు వీటి ప్రైస్ అనేది యూఎస్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. సో యూఎస్లో వచ్చేసరికి వీటి ప్రైస్ $199 ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 15,000 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఒకసారి మన ఇండియాలో చూస్తే 20,000 రూపాయల్లో ఈ బడ్స్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి అనమాట. 20,000 అంటే చాలా టూ మచ్ అయిపోద్ది. సో మనకి యాపిల్ 20,000 25,000 పెడుతుందంటే సో వాళ్ళకంటే బాగా కళ్ళు నెత్తికెక్కేసినాయి కాబట్టి పెడుతుంది. సో శాంసంగ్ అంతంత ప్రైస్ పెట్టి జనాలు కొంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇక నెక్స్ట్ న్యూస్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఎవరైతే మొబైల్ బూస్టర్స్ని యూజ్ చేస్తుంటారో సో సిగ్నల్ బూస్ట్ చేస్తూ ఉంటుంది కదా. సో మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ సరిగ్గా సిగ్నల్ లేకపోతే బూస్టర్స్ని అయితే చాలా మంది యూజ్ చేస్తుంటారు. సో వీటిని అయితే అరికట్టాలని చెప్పి భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మెయిన్గా చూస్తే ముంబైలో ఇలాంటి సిగ్నల్ బూస్టర్స్ చాలా ఆఫీసులు అండ్ హోటల్స్లో అయితే యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ ఇప్పుడు ట్రేస్ చేసి అక్కడ నుంచి వీటిని కంప్లీట్గా రిమూవ్ చేసి పనిలో పడినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలకి సరికి సిగ్నల్స్ అయితే సరిగ్గా అయితే అందట్లేదంటే ఎక్కువ సిగ్నల్ బూస్టింగ్ తీసుకోవడం వల్ల కూడా ఇక్కడ మనకి ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూస్తే మనకి సైబర్ పంక్ 2077 సో ఇది వచ్చేసరికి ఇంకా కష్టాలు అయితే ఖరారు లేదని చెప్పొచ్చు. సో వీటిలో వచ్చేసరికి మొదటగా చూస్తే బగ్స్ కష్టాలు అయితే ఉన్నాయి. దానికి ఫిక్స్ చేసుకుంటూ వీళ్ళు హార్ట్ ఫిక్స్ అని చెప్పేసి అప్డేట్స్ అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సొంత మనుషులతోనే ఇబ్బంది ఏర్పడినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ సైబర్ పంక్ ఈ గేమ్లో వచ్చేసరికి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఈ సైబర్ పంక్ మీద కేస్ ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. వాళ్ళని వచ్చేసరికి చీట్ చేశారు, సో మమ్మల్ని మిస్లీడ్ చేశారు అని చెప్పేసి ఒక ఇన్వెస్టర్ వెళ్ళి సో ఇప్పుడు ఈ సైబర్ పంక్ గేమ్ డెవలపర్స్ మీద కేసు అయితే నమోదు చేశారంటే ఇది వచ్చేసరికి సెక్యూరిటీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్ అయితే చేశారు. సో అక్కడ ఏదో ప్రాబ్లం అయితే జరిగింది. ఆల్రెడీ చూసుకుంటే ఈ గేమ్ పరిస్థితి అసలు బాగాలేదు. సో తర్వాత చూస్తే మనకి రియల్మీ X7 Pro 5G వేరియంట్ మొబైల్ని వీళ్ళు వచ్చేసరికి అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం అయితే ఉంది. మనకు తెలుసు ఆల్రెడీ వీళ్ళు వచ్చేసరికి జనవరిలో ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నారని. ఇప్పుడు వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లో ఈ మొబైల్ లిస్ట్ అయితే అయి కూర్చుందనమాట. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ సో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మరి X7 Pro ఒకటేనా లేకపోతే X7 మొబైల్ కూడా లాంచ్ చేస్తారో చూడాలి. ఇంకా అలాగే రియల్మీ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ వీళ్ళు టార్గెట్ ఏంటంటే AIoT ప్రోడక్ట్స్ని 100 పైన లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సో మాధవ్స్ అయితే చెప్తున్నాడు అనమాట. ఓన్లీ మన ఇండియాలోనే కాదు వీళ్ళు వచ్చేసరికి గ్లోబల్గా 100+ ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ అయిపోతున్నారంట. సో ఇప్పటికే చాలా ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు AIoT ప్రోడక్ట్స్ను. ఇంకా మనం వీళ్ళ దగ్గర నుంచి చాలా చూడవచ్చు. మేబీ నేను అనుకోవడం ఏసీలు, వాషింగ్ మిషన్స్, అలాగే రిఫ్రిజిరేటర్స్, యాక్విన్ క్లీనర్స్ ఇలాగ చాలా ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ఇంకా తెచ్చే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి Mi 11 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు 28వ తారీఖున ఈ నెల 28వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ కాదు చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు వీటికి సంబంధించిన వీళ్ళు ఒక చిన్న టీజర్ని అయితే రిలీజ్ చేశారు. అలాగే అఫీషియల్ ఇమేజెస్ని కూడా అయితే రిలీజ్ చేశారు. అలాగే హ్యాండ్స్ అండ్ ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా విక్టాస్ని యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఈ గ్లాస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని టీజర్ను కూడా అయితే రిలీజ్ చేశారు. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి నైట్ మోడ్ వీడియో ఫీచర్ కూడా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీన్ని కూడా వీళ్ళైతే క్రిస్మస్ సందర్భంగా టీజ్ అయితే చేస్తున్నారు. లో లైట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీని అయితే వీళ్ళు ఈ చిన్న టీజర్ ద్వారా అయితే చూపిస్తున్నారు అనమాట. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి యాపిల్ 12 సిరీస్ మొబైల్స్లో మనం OLED డిస్ప్లే కనుక చూస్తే LG అండ్ శాంసంగ్ అయితే సప్లై చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళు వచ్చరికి BOE సో ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. వీళ్ళకి వచ్చరికి OLED కాంట్రాక్ట్ అయితే యాపిల్ ఇవ్వబోతుంది అని చెప్పేసి ఆ టైంలో వచ్చరికి ఆ OLEDలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అందువల్ల
వాటిని వీళ్ళు తీసుకురాలేదు 12 సిరీస్ మొబైల్స్కి. ఇప్పుడు వచ్చరికి ఆ ఇష్యూస్ అన్ని రెటిఫై అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇకపై నుంచి మనకి రాబోయే కొన్ని మొబైల్స్లో ఈ BOE OLEDస్ని అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. శాంసంగ్ అండ్ LG కూడా OLEDస్ని అయితే సప్లై చేస్తుంది. ఇది కాకుండా ఈ కంపెనీ కూడా BOE కంపెనీ కూడా ఇకపై నుంచి యాపిల్ 12 సిరీస్ మొబైల్స్కి OLED డిస్ప్లే అయితే సప్లై చేయబోతుంది. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.